రేపు డిసెంబర్ 13 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఫర్ ఫార్మర్స్ అని చెప్పేసి అయితే ఒక క్యాంపెయిన్ అయితే చేయబోతున్నారు. రైతులకు మేము అండగా ఉంటాము, రైతులకు సరైన ధర ఇవ్వాలి, రైతులకు ధాన్యానికి సరైన ధర ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఎయిమ్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అసలు ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి పోరాడడానికి అర్హుడా అనర్హుడా అనే విషయం అయితే మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. జగన్ రైతులను దగా చేసిన మీకు నిరసన చేపట్టే అర్హత ఉందా? మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే రైతులను దగా చేసిన మీరు రైతుల కోసం నిరసన చేసే అర్హత మీకుందా అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మనం ఒక్కసారి క్యాల్కులేట్ చేస్తే 2019 నుంచి 2023 వరకు ఈ 3-4 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపుగా 4560 మంది ఆంధ్రాలో రైతులైతే ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటికి రీజన్ ఎవరు? ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఇవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడినట్టు సరైన ధర ఇవ్వాలి, పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలి, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఎందుకు ఇవ్వలేదు? 4600 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? మీరు ఆల్రెడీ దగా చేశారు, అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇప్పుడు అధికార పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే మీరు చేస్తున్నారు. ఒకసారి చూద్దాం నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారో. రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోళ్లపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి స్పందించారు. మీ హయాంలో ఈ సమయానికి కేవలం 8.23 మెట్రిక్ టన్నుల ధాన్యమే సేకరించారు. బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే సేకరించి 48 గంటల్లోనే రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు వేసేసింది అని అయితే మనోహర్ గారు అయితే చెప్పుకొని వచ్చారు. అండ్ గతంలో చూసాం మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక రైతు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి ఒక రైతు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జగన్ ఫోటో ముందే, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ముందే ఒక ఫ్యాన్కి అయితే సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది రాయలసీమ ప్రాంతంలో. మీరు కూడా చూశారు, అందరూ గమనిస్తున్నారు. జగన్ గారు కొత్తగా వచ్చి రైతులకు ఏదో చేస్తా, రైతులకు మేము అండగా ఉంటాము, వైఎస్ఆర్సిపి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది. రైతు అనే పదాన్ని మీరు పార్టీ పేరులో పెట్టుకుంటే సరిపోదు, వాళ్లకు తగ్గ న్యాయం మీరు గతంలో చేసుంటే ఇప్పుడు రైతులైతే మిమ్మల్ని నమ్మి మీ వెనకాల వచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తడిసిపోయిన వెంటనే ధాన్యంకి నష్టపరిహారం వేసేస్తున్నారు. ఇప్పుడు రైస్ కొనుక్కున్న వెంటనే 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో వాళ్లకు డబ్బులు వేసేస్తున్నారు. మీరైతే గతంలో అమరావతి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రతి రైతుకైతే వాళ్ళైతే అస్సలు మర్చిపోరు. దాదాపు 1000-2000 రోజులు వాళ్ళైతే దాదాపు 1500 రోజుల వరకు అయితే వాళ్ళు అక్కడ దీక్షలు అయితే చేశారు. జగన్ గారికి నెగిటివ్గా, జగన్ గారికి వ్యతిరేకంగా అయితే దీక్షలు అయితే చేశారు. వాళ్ళు పంటలు పండించుకోవట్లేదు, అలా అక్కడ ఇల్లు కట్టించుకోవట్లేదు, అలా ఖాళీగా ముళ్ళ పొదలు పెరిగిపోయినాయి వాళ్ళ ప్రాంతంలో. దానికి ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యులు కదా. తప్పకుండా మీరు అన్నట్టు మీ మాయమాటలు నమ్మి రైతులైతే మీ వెనకల్లో అయితే రారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిన ప్రభుత్వం, అది అందరికీ కనపడుతుంది.